బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరస్పరం చేసుకున్న విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఇద్దరూ వాడిన భాషను బీజేపీ తప్పుపట్టింది. మాటల్ని సరిదిద్దుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్తో పాటు రేవంత్ రెడ్డికి సూచించడం బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపిందా? రాష్ట్ర కేబినెట్లో 3 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి? కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటల మాంత్రికుడు. సొంత పార్టీ నేతలైనా ప్రత్యర్థులైనా అభ్యంతరకరమైన భాష వాడితే స్పందించకుండా ఉండరు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పరస్పరం చేసుకున్న విమర్శల్లో వాడిన భాషను సంజయ్ తప్పుపట్టడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో విలువల వలువలు ఊడిపోతున్నాయి. స్థాయి, హోదా మరిచి ప్రజలు ఏమనుకుంటారో అన్న సోయ లేకుండా తిట్లు, దూషణలతో చెలరేగిపోతున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేదు. అన్ని పార్టీల నేతలు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. ఒకరిని మించి మరొకరు రెచ్చిపోతున్నారు. ప్రజలు వింటున్నారు. ఏమనుకుంటారో అనే స్పృహ లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఏమైనా అంటారు, ఎంతకైనా దిగజారుతారు, ఎవరినైనా తూలనాడుతారు. నోటికి అడ్డు అదుపు లేదు. మాట మీద ఎలాంటి నియంత్రణ లేదు. సభ్యత, సంస్కారాన్ని మర్చిపోతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి పరస్పరం చేసుకున్న దూషణలు జనానికి కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నాయి. వింటానికి మాకే ఇబ్బందిగా ఉంటే అలా అనేటప్పుడు మీకేమీ అనిపించలేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారంటే నేతల నోటి నుంచి వచ్చే మాటల్లో ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు బూతులుగా భావించేవన్నీ ఇప్పుడు వాడుక పదాలుగా మారిపోతున్నాయి. నేతలు అభ్యంతరకరమైన పదాలు వాడుతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత ఇటీవల తెలంగాణ భవన్కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిక. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. ఎక్కడికక్కడ తోలు తీస్తామన్న కేసీఆర్ వార్నింగ్ కాంగ్రెస్కు కాస్త ఇబ్బందిగానే మారింది. యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటుంది. అనిపించుకున్న వారు తిరిగి అనక మానరు. కేసీఆర్ విమర్శలు తిప్పికొట్టకపోతే ప్రజలతో పాటు పార్టీ క్యాడర్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఈ నెల 24న నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన సర్పంచ్ల సన్మాన సభలో మాజీ సీఎం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అధికారం కోల్పోయిన 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ తోలు తీస్తానని అనడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. కేసీఆర్వి సోయిలేని మాటలు, స్థాయి లేని విమర్శలని మండిపడిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. గతంలో తనను, తన కుటుంబాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన అంశాన్ని గుర్తు చేశారు. పగ సాధించడం మొదలు పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వదిలిపెట్టాననే వాదాన్ని వినిపించడంతో కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చినట్టయింది. నీళ్లు, నిధులు, నియామకాలు ఇలా అన్ని అంశాలను కేసీఆర్ ప్రస్తావించడంతో వాటికి గట్టిగానే సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి. ఇద్దరి మధ్య దొర్లిన మాటలపై కొన్ని వర్గాల్లో అభ్యంతరం వ్యక్తమైంది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన భాషను బీజేపీ తప్పుపట్టింది. ఇద్దరి భాష సరైంది కాదన్న వాదాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ వినిపించారు. రాజకీయాల్లో అలాంటి భాషను ప్రోత్సహించిందే కేసీఆర్ అని గుర్తు చేసి చురకలంటించారు. ఇక జల వివాదాలపై కేసీఆర్, రేవంత్ రెడ్డి పరస్పరం విమర్శించుకున్న విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు. బీఆర్ఎస్ పాలనలోనే కృష్ణా జలాల పంపకాలపై వివాదం మొదలైందన్న విషయాన్ని వేలెత్తి చూపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ కృష్ణా జలాల అంశాన్ని లేవనెత్తారన్నది బండి సంజయ్ మాట. ఇక మరో అడుగు ముందుకు వేసిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టలేదు. తెలంగాణలో 3 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని, వారి చిట్టాను బయటపెడతానని బండి సంజయ్ పేల్చిన బాంబు కాంగ్రెస్కు కొంత ఇబ్బందికర పరిణామమే. అలాంటి వారు జైలుకు వెళ్లడం ఖాయమన్న బండి సంజయ్ కామెంట్స్పై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 మంత్రులు ఎవరంటూ సోషల్ మీడియాలో సెర్చ్తో పాటు చర్చ జరుగుతోందన్న వాదాన్ని సంజయ్ వినిపించడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్టయింది. 3 మంత్రులు రేవంత్ రెడ్డి అనుకూల వర్గమా, వ్యతిరేక వర్గమా అన్న చర్చ జరుగుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటమి తర్వాత సైలెంట్ గా ఉన్న కమలం శ్రేణులకు సంజయ్ వ్యాఖ్యలు కాస్త ఉత్సాహాన్ని నింపాయి. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర మంత్రి కామెంట్స్ క్యాడర్ కు ఊపునిచ్చేలా చేశాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు కాషాయ సేన ఎలా సన్నద్ధమవుతుందో చూడాలి మరి.